హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి టీఎస్ పీజీ సెట్. సో ఎవరైతే టీఎస్ పీజీ సెట్ రాశారో వాళ్ళకు ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. అదే ఎవరైతే గేట్ ఎగ్జామ్ ద్వారా ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీలో మీకు స్టైపెండ్ రావడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనకు 12,400 పర్ మంత్ వస్తుంది. సో అలా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ గేట్ ద్వారా వెళ్ళొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పీజీ సెట్ అండి. సో ఇది ఎవరికి ఎంటెక్ చేయడానికి. సో ఇది ఫస్ట్ ఆప్షన్. అయితే మనకు యూజీసీ లైక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఎవరైతే పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నారో మనకు ఇప్పుడు ఎంటెక్ మ్యాండేటరీ కాదండి పిహెచ్డి చేయడానికి. సో బీటెక్ తర్వాత మీరు డైరెక్ట్ గా పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఎంటెక్ కి పిహెచ్డికి ఒక డిఫరెన్స్ చెప్తాను. సో నార్మల్ గా ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ పిహెచ్డి రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో మనకు పక్కా ఎంటెక్ చేయాలి. రీసెంట్ గా ఒక 2022 వరకు. ఇప్పుడు ఏం చేసిందంటే మీరు ఏదో ఒక సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్ ఒకటి క్వాలిఫై అయిన తర్వాత అండ్ మీకు బీటెక్ లో మినిమం 75% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు డైరెక్ట్ పిహెచ్డి చేసుకోవచ్చు. సో ఇది మంచి ఆపర్చునిటీ అండి. సో ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ రీసెర్చ్ ఏరియాలో మనకు ఇండియా వైడ్ గా ఎవరైతే మంచి మంచి లైక్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నారో, మీకు రీసెర్చ్ వర్క్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది కొందరికి. సో అలా మీరు ఆ ఏరియా సైడ్ వెళ్ళాలంటే మీకు పిహెచ్డి మ్యాండేటరీ అండి. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ లైక్ ఎంటెక్ చేసి పిహెచ్డి చేయాలంటే చాలా ఇయర్స్ పడుతుందని చాలా మంది లైక్ ఇంట్రెస్ట్ చూపియరు. అందరు గవర్నమెంట్ జాబ్ సైడ్ అని వెళ్తారు, ప్రైవేట్ సైడ్ అని వెళ్తారు. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా మనకి యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే సో ఇలా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. సో మనం బీటెక్ నుంచే పిహెచ్డి చేసుకునే అవకాశాన్ని ఇద్దామని తీసుకొచ్చింది. సో ఫస్ట్ నేను ఈ వీడియోలో కంప్లీట్ గా పిహెచ్డి చేయడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎవరెవరు డైరెక్ట్ బీటెక్ టు పిహెచ్డి చేయొచ్చు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారో ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. నార్మల్ గా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ అలా వెళ్దాం అనుకున్న వాళ్ళకు అంత ఇంపార్టెంట్ కాదు. సో మెయిన్ గా 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. సో ఎవరెవరు ఎలిజిబుల్ మనకు పిహెచ్డి చేసుకోవడానికి. సో మనకు యూజీసీ నుంచి ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యి పాస్ అయ్యి డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవచ్చు వితౌట్ ఎంటెక్. ఇది ఫస్ట్ పాయింట్. ఎలిజిబిలిటీ ఏమిచ్చారంటే మనకు మీకు మీ బీటెక్ లో ఎనీ బ్రాంచ్ టోటల్ సిజిపిఏ వచ్చేసి 75% రావాలి. సో 75% మనకేమో సిజిపిలో ఇస్తారు 7 కానీ 7.8, 8, 9. సో మీకు వచ్చిన సిజిపిఏ ఇంటూ 9.5 క్యాలిక్యులేట్ చేస్తే మీకు 75% ఆర్ మోర్ మార్క్స్ రావాలి. అంటే 75% అబౌవ్ ఉంటే ఎవ్వరు కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు పిహెచ్డికి. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మీకు వచ్చిన సిజిపిఏ ఇంటూ 9.5 మల్టిప్లై చేయండి, ఒక పర్సంటేజ్ లో వస్తుంది కదా, అది 75% కన్నా ఎక్కువ ఉంటేనే మీరు డైరెక్ట్ పిహెచ్డి చేసుకోవచ్చు. లెస్ దెన్ 75% ఉంటే నాట్ అప్లికేబుల్. మళ్ళీ మీరు ఎంటెక్ చేయాలి, మళ్ళీ ఎంటెక్ క్వాలిఫై అయిన తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఎవరైతే 75% అబౌవ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇచ్చారు. సో మెయిన్ గా ఓకే, మీకు స్టైపెండ్ రావాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ ని మీరు క్వాలిఫై అవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎంటెక్ చేస్తే గేట్ క్వాలిఫై అవ్వాలి, 12,400 రూపీస్ వస్తాయి. అదే ఇప్పుడు ఈ మనకు స్టైపెండ్ ఇస్తారు పిహెచ్డిలో కూడా గేట్ కన్నా ఇంకెక్కువ ఇస్తారు. ఎంత ఇస్తారంటే మనకు 37,400 రూపీస్ ఇస్తారు. సో అది ఫస్ట్ ఇయర్ లో ఇస్తారు. అదే మీరు దాన్ని జేఆర్ఎఫ్ అంటారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు. అదే 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత ఆర్ 1 year కోర్స్ తర్వాత మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో వెళ్తే ఎస్ఆర్ఎఫ్ అంటారు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు. దానికి ఒక 42,000 అలా వస్తాయి. సో అలా ఎవ్రీ మంత్ వస్తాయి. మీకు గేట్ రేట్లు వస్తాయో పిహెచ్డి చేస్తే కూడా వస్తాయి. సో ఇది మంచి ఆపర్చునిటీ. 37,000 అయితే మినిమం వస్తాయి, మంత్లీ వస్తాయి. సో ఇది ఫస్ట్ పాయింట్, మీకు ఎంత వస్తుంది ఏమంటూ. సెకండ్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి. మనకు గేట్ ఒకటే తెలుసు, గేట్ కాకుండా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. సో అందులో కూడా మీరు క్వాలిఫై అయితే డైరెక్ట్ పిహెచ్డి చేసుకోవచ్చు విత్ స్టైపెండ్. సో ఎవరికైతే విత్ స్టైపెండ్ కావాలో ఎలాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలో ఇప్పుడు లిస్ట్ కూడా చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు చేంజెస్ తీసుకొచ్చారు, ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు కొందరు ఉంటారు కోర్ బ్రాంచెస్ లో ఎంటెక్ చేద్దాం అనుకుంటారు, లేదా కోర్ బ్రాంచెస్ లోనే పిహెచ్డి చేద్దాం అనుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. ఇంకొక టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఉంటారు, ఎవరు లైక్ ఇప్పుడు సివిల్ చేసి ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ ఉంటుంది, లైక్ ఇంకొకటి మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఉంటుంది. ఇంటర్ అంటే మీ యొక్క సివిల్ బ్రాంచ్ ఆర్ మీ యొక్క ఇంజనీరింగ్ లో ఏదైతే కోర్ బ్రాంచ్ చూస్ చేసుకున్నారో దాంట్లో ఎంటెక్ చేయడం ఆర్ పిహెచ్డి చేయడం, దాన్ని
ఇంటర్ డిసిప్లినరీ అంటారు. అంటే మీరు చేసిన బీటెక్ ఎందులో అయితే చేశారో దాంట్లోనే ఎంటెక్ కానీ పిహెచ్డి చేస్తే ఇంటర్ డిసిప్లినరీ అంటారు. అదే మీరు బీటెక్ ఒక దాంట్లో చేసి దానికి రిలేటెడ్ అయిన కొన్ని కోర్సెస్ మనకు నాట్ ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, స్టేట్, సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఇప్పుడు ఏమొస్తున్నాయంటే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ని తీసుకొస్తున్నారు. అంటే మీకు కోర్లోనే కాదు, మీ కోర్ కి రిలేట్ అయ్యే కొన్ని కోర్సెస్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా మీరు పిహెచ్డి చేసుకోవచ్చు. సో అలా వాటికి డిమాండ్ కావాలి. ఎందుకు ఇప్పుడు మొత్తం మనకు థియరీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అందరి దగ్గర, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సో మీరు సివిల్ చదువుతారు కానీ 0% నాలెడ్జ్ ఉంటుంది ప్రాక్టికల్లో. మీరు సిఎస్సి చదువుతారు 0% అసలు కోడింగ్స్ కానీ అసలు మనం జాబ్ ప్రొఫైల్లో ఎలా జరుగుతుంది వర్క్ అవి మనం నేర్చుకోము. బీటెక్ లో జస్ట్ థియరీ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకు రీసెర్చ్ వర్క్ అనేది జరగదు. ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కి చాలా డిమాండ్ రావాలని ఒకటి స్టైపెండ్ ఇంక్రీజ్ చేస్తారు. స్టైపెండ్ పెడితేనే స్టూడెంట్స్ వస్తారు. అందుకే ఎంటెక్ కి కానీ పిహెచ్డికి స్టైపెండ్స్ పెడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి చాలా లాంగ్ ప్రాసెస్. మన ఫ్యూచర్ అంతా టైం అంతా ఇందులో పోతుందని వాళ్ళు ఎంటెక్ ని తీసేశారు. అంటే ఎలిజిబిలిటీ డైరెక్ట్ పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సో మనము మన కోర్ సబ్జెక్ట్ లో అయినా పిహెచ్డి చేసుకోవచ్చు. మనకు కోర్ కి రిలేటెడ్ అయిన కొన్ని సబ్జెక్ట్స్, ఎగ్జాంపుల్ సివిల్ ఉంది, మెకానిక్, సివిల్ లో మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, జియోటెక్ ఉంటుంది, స్ట్రక్చరల్స్ ఉంటుంది. అదే ఇప్పుడు వీళ్ళకు సిఎస్సి కానీ, ఐటీ కానీ, ట్రిపుల్ మెకానికల్, క్యాడ్ క్యామ్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, విఎల్ఎస్ఐ కానీ, సో ఎలా అయితే ఉంటాయో దానికి రిలేట్ అయిన కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు సివిల్ అనుకో రిమోట్ సెన్సింగ్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇలా మన సొసైటీని అప్కమింగ్ అదే సిఎస్సి ఐటీ అనుకోండి, ఇప్పుడు మనకు జనరేషన్ పెరిగే కొద్దీ మనకు ఫ్రాడ్ జరగడం కానీ మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్ అయిపోయింది కానీ మొత్తం. సో దాన్ని మనం ఎలా అప్కమింగ్ లో దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలి. సో అలా మనం మెయిన్ గా ఎవరి మీద డిపెండ్ అవుతుంది? స్టూడెంట్స్ రావాలి, ఎడ్యుకేషన్ చేయాలి, పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ స్కాలర్స్ అవ్వాలి, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. సో అందుకే వాళ్ళు ఎంటెక్ ని ఎలిజిబిలిటీకి పక్కా అని పెట్టలేరు. బీటెక్ ప్లస్ పిహెచ్డి చేసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. సో ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంటర్ డిసిప్లినరీ మీ కోర్ లో కూడా చేసుకోవచ్చు పిహెచ్డి. మీ కోర్ కి రిలేట్ అయిన కొన్ని మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉంటాయి. ఎన్ఐటీస్ లో, ఐఐటీస్ లో, ట్రిపుల్ ఐటీస్ లో, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు జేఎన్టీ ఉంది. జేఎన్టీలో కూడా చాలా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో దాన్ని మనము సెల్ఫ్ ఫైనాన్స్ లో కానీ అలా పెడతారు. సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఎస్ఎన్ఎస్ లో కానీ వాళ్ళు పెడతారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలని. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఎవరైతే రీసెర్చ్ ఏరియా సైడ్ పోదాం అనుకుంటే మంచి కెరీర్ ఆప్షన్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్స్ కి వీళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అందరికి తెలిసిందే గేట్ ఎగ్జామ్. సో బీటెక్ తర్వాత అందరూ గేట్ ప్రిపేర్ అయ్యి రాస్తారు. అందులో మార్క్స్ వస్తే ఈ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ దేనికి చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయితే మీకు స్టైపెండ్ వస్తుంది. స్టైపెండ్ రావాలంటే ఈ ఎగ్జామ్స్ ద్వారానే మీకు స్టైపెండ్ వస్తుంది పిహెచ్డిలో. సో ఫస్ట్ వచ్చేసి గేట్ ఎగ్జామ్. సెకండ్ వచ్చేసి యూజీసీ నెట్ అండి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటారు. యూజీసీ నెట్ అంటే మనకు యూజీసీ కండక్ట్ చేసే నెట్ ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు దాన్ని, యూజీసీ నెట్. అందులో క్వాలిఫై అయినా మీరు స్టైపెండ్ వస్తుంది, 37,000 పర్ మంత్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీప్యాట్. సో ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఫార్మసీ టెస్ట్, సో ఫార్మసీ వాళ్ళకి సపరేట్ గా జీప్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అయినా మీకు వస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఐఆర్. సో సిఎస్ఐఆర్ కూడా మనకు యూజీసీ నెట్ కండక్ట్ చేస్తుంది. ఈ సిఎస్ఐఆర్ లో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు స్టైపెండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐసీఎంఆర్. సో ఐసీఎంఆర్ అంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో దీంట్లో కూడా మనం ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు స్టైపెండ్ వస్తుంది. ఐకార్ అండి, ఐకార్ కూడా మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఇదొకటి. జామ్, ఈ డిగ్రీ చేసిన తర్వాత ఐఐటీస్, ఎన్ఐటీస్ లో మీరు మాస్టర్స్ చేద్దాం అనుకుంటే జామ్ ఎగ్జామ్ రాయాలి. జాయింట్ అడ్మిషన్ ఇంటూ మాస్టర్స్, జామ్ అంటారు. సో ఇది కూడా మనకు క్వాలిఫై అయితే స్టైపెండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది, జేఈఎస్టీ, అదొకటి ఎగ్జామ్. సో ఇవి మనకు ఎగ్జామ్స్ అండి. ఇందులో ఒక్క ఎగ్జామ్ క్వాలిఫై అయినా మీరు స్టైపెండ్కి ఎలిజిబుల్. మెయిన్ పాయింట్, స్టైపెండ్ రావాలంటే ఈ ఎగ్జామ్స్ ద్వారా ఏదో ఒక ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయితే బీటెక్ ప్లస్ పిహెచ్డి చేసుకోవచ్చు. మంచిగా 37,000 మనకు వస్తుంది. ఇది పిహెచ్డి 2 years చేయొచ్చు, 3 years చేయొచ్చు. మెయిన్ గా మన పైన డిపెండ్ అవుతుంది పిహెచ్డి. మీరు 2 years లో కంప్లీట్ చేస్తే 2 years లో అయిపోతుంది, 3 years అంటే 3 years. సో ఇది మెయిన్ పాయింట్.
నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అసలు పిహెచ్డి చేస్తే? చాలా మందికి అసలు పిహెచ్డి ఒక మంచి కెరీర్ పాత్. దాంట్లో మీరు కోర్ నాలెడ్జ్ ఎవరికైతే బాగా ఉంటుందో మీకు లైక్ 5 lakhs 10 lakhs ప్యాకేజ్ కూడా వస్తుంది. ఎవరైతే ఈ పిహెచ్డి ప్రాపర్ గా చేస్తారో చాలా మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ వచ్చేసి మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ మన స్టేట్ లో, ఆల్ ఎన్ఐటీస్ లో, ఆల్ IIITs IITs లో మీరు అప్లికేబుల్ అండి. సో జస్ట్ పిహెచ్డి చేస్తే ఫస్ట్ పాయింట్ టీచర్ అవ్వచ్చు. లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ICMR కానీ, మనకు రిమోట్ సెన్సింగ్ లో లైక్ బాలనగర్ లో ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు అప్గ్రేడింగ్ లో వచ్చేటి అన్ని. ఎందుకంటే మనకు పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వేస్ట్ వాటర్ ఉంది, వేస్ట్ వాటర్ కి ట్రీట్మెంట్ చేయాలి. సో అక్కడ కూడా మనకు రీసెర్చ్ స్కాలర్స్ కావాలి. దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, దాన్ని లైక్ యూజ్లెస్ వాటర్ ని యూస్ఫుల్ చేయాలి, అందులో వచ్చే హార్మ్ఫుల్ కంటెంట్ ని మనం ఎట్లా రెడ్యూస్ చేయాలి. సో ఇలా ప్రతి ఏరియాలో, నాట్ ఓన్లీ సివిల్లో, సిఎస్సిలో కానీ, మెకానికల్లో కానీ, అన్ని ఏరియాస్ లో మనకు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కావాలి. అప్పుడే మన యొక్క ఇండియా గ్రోత్ పెరుగుతుంది. అందుకే వీళ్ళు స్టైపెండ్స్ చాలా హై పెడతారు. సో ఇది మెయిన్ పాయింట్. సో మీకు పిహెచ్డి ఒక 3-4 years కంప్లీట్ చేస్తే మీకు ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్. సో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు. ఇంకొకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ గా ఏదో ఒక యూనివర్సిటీలో డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు. ఇంటర్వ్యూ బేస్ ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కొన్ని అయితే డైరెక్ట్ మీరు పిహెచ్డి చేస్తే డైరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇచ్చేస్తారు మంచి మంచి యూనివర్సిటీస్. ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే మీకు డైరెక్ట్ తీసుకుంటారు. అక్కడ హై ప్యాకేజెస్ ఉంటాయి, ప్లస్ 1 lakh ప్లస్ 2 lakhs ప్లస్ అలా ఉంటాయి. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి పిహెచ్డి చేస్తే. అండ్ పిహెచ్డి కాకుండా మనకి ఎవ్రీ 3-4 days కి JRF నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ JRF గురించి చాలా మంది తెలియదు. JRF అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇప్పుడు పిహెచ్డి అంటే మనం బీటెక్ ఎట్లయితే 4 years ప్రోగ్రామ్ ఉంటుందో, ఎంటెక్ ఎట్లయితే 2 years ప్రోగ్రామ్ ఉంటుందో, JRF అంటే 1 year ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మనకు ప్రొఫెసర్స్ లైక్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ కి ఎవరు కావాలి? స్టూడెంట్స్ కావాలి. వితౌట్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఇలా చెయ్యండి అంటే మనం ఎవరు స్టూడెంట్స్ మాత్రమే ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ప్రొఫెసర్ అనే వాళ్ళు జస్ట్ ఇన్పుట్ ఇస్తారు. ఇది ప్రాజెక్ట్, ఇది ఆబ్జెక్టివ్, ఈ మెటీరియల్స్ వాడండి, లేదా ఇది కనుక్కోండి, ఈ డిఫరెన్సెస్ నాకు చూపియండి, ఈ మెటీరియల్ వాడండి, లేదా ఈ ప్రోగ్రామ్ రాయండి, లేదా దీని వల్ల ఇలా ఎఫెక్ట్ అవుతుంది, సో దాని బదులు ఇంకొకటి వాడండి. సో అలా మీరు డిఫరెన్సెస్ చూపియండి అని ఒక ప్రాజెక్ట్ కి టైటిల్ రాసి, ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 year ఉంటుంది. ప్రాజెక్ట్ కి మంత్లీ ఇంత పే చేస్తాం మీకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో. ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ ఏదో ఒక బ్రాంచ్ ఇస్తారు, గేట్ క్వాలిఫై, లేదా కొన్నిటికి వితౌట్ గేట్ ఉంటుంది, కొన్నిటికి మేజర్లీ గేట్ ఉంటుంది. సో గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకు 1 year కి ఎవ్రీ ఇయర్ లైక్ ఎవ్రీ 3-4 days కి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని అప్లై చేసే స్టూడెంట్స్ ఉండరు, జీరో. లైక్ రోజుకు కొన్ని 100 నోటిఫికేషన్లు వస్తాయి. NIT వరంగల్ కానీ, మనకున్న NITs మొత్తం 30 NITs ఉంటాయి, 21 IITs ఉంటాయి, IIITs ఉంటాయి, కొన్ని సెంట్రల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో చాలా డిమాండ్ ఉంటుంది, కానీ అప్లై చేసే వాళ్ళు ఉండరు. ఫస్ట్ పాయింట్. ఎవరైతే అందులో అసలు పిహెచ్డి చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మనం ఏదో ఒక యూనివర్సిటీలో సెటిల్ అయిపోవచ్చు, అక్కడ lakhs of మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు. మనము నేర్చుకున్న ఎడ్యుకేషన్ ని దానితోని మనము రీసెర్చ్ ఏరియాలో మనం సెల్ఫ్ గా ఎట్లా కన్సల్టెన్సీస్ పెట్టుకోవాలి, మనము అందులో ఒక్కసారి దిగితే దాని గురించి మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఉండదు. ఎవరైతే ఈ పిహెచ్డి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మొత్తం తెలుస్తుంది యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది, మనకు ప్రైవేట్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు మన యూనివర్సిటీస్ కి, వాళ్ళ నుంచి మనం ఎలా సర్వీసెస్ పొందాలి. సో ఇవి చాలా ఉంటాయండి. సో పిహెచ్డి అనేది చాలా మంచి ఆపర్చునిటీ. లైక్ ఎగ్జాంపుల్ ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, సో మీరు ఒక్క 3 years మంచిగా JNTలో కానీ, ఉస్మానియా కానీ, HCUలో కానీ, ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా మీరు మంచిగా పిహెచ్డి చేసిన తర్వాత మీ కెరీర్ మీకు అర్థమైపోతుంది. ఎందులో వెళ్తే మనకి ఇంకా మంచి కెరియర్ ఉంటుంది, lakhs of మనీని ఎర్న్ చేయొచ్చు. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పిహెచ్డి అన్న చేసుకోవచ్చు, JRF కూడా 1 year చేసుకొని అక్కడ ప్రాజెక్ట్ మంత్లీ మీకు 37 వస్తాయి. అంటే ఒక జాబ్ లాగానే 1 year ఉంటుంది JRF ఎక్కడైనా. 1 year తర్వాత SRF కూడా వెళ్ళొచ్చు, లేదా అదే ఇన్స్టిట్యూట్ లో మీరు జాబ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ NITs IITs లో వాళ్ళకు కంపెనీస్ తెలుస్తాయి. సో మీకు డైరెక్ట్ జాబ్స్ కూడా ఇస్తారు. సో ఇలా చాలా ఉంటాయి. సో ఇవ్వండి. మెయిన్ గా మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైనా బీటెక్ తర్వాత ఏదో ఒక
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లైక్ గేట్ కానీ జీప్యాడ్ కానీ ఏదో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పిహెచ్డి చేసుకుంటే స్టైపెండ్ వస్తుంది. నార్మల్గా కూడా వేసుకోవచ్చు కానీ స్టైపెండ్ రాదు నార్మల్గా వెళ్తే. అదే పక్కా 75% మార్క్స్ ఉండాలి. అంటే మీకు CGPA వస్తే ఇంటూ 9.5 మల్టిప్లై చేయండి, కొద్దిగా పర్సంటేజ్ వస్తుంది కదా, 40%, 50, 60, 70, 80. అది ఎంత ఉండాలి? మినిమం 75 ఉండాలి. ఎంతన్నా పర్లేదు కానీ మినిమం 75 అండ్ అబోవ్ ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇదండి, మీరు ఎంటెక్ లైక్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు నా సజెషన్ ఏంటంటే పిహెచ్డి జాయిన్ అయ్యి 1 ఇయర్లో క్విట్ చేసేయండి. కనీసం 35,000 వస్తాయి. అదే ఎంటెక్ చేస్తే మీకు 12,000 వస్తాయి. కానీ నేను క్విట్ చేయకండి. ఏదైనా ఎంటెక్ కానీ పిహెచ్డి కానీ మొత్తం పూర్తి చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అని లైఫ్ అందులోనే స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు మంచి డెసిషన్ తీసుకోండి. లైక్ ఎంటెక్ చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్ వేయండి. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వండి. రెండు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎంటెక్ చేసే వాళ్ళు పిహెచ్డికి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకు స్టైపెండ్ ఎక్కువ ఉంటుంది, 37,000 వస్తాయి పర్ మంతే. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఎంత వస్తాయి మనకు కూడా అంత వస్తాయి. సో ఎంటెక్ చేద్దాం అనుకుంటే ఎంటెక్ చేయండి. కానీ పిహెచ్డి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి. నేను కూడా ఫ్యూచర్లో నేను కూడా కన్సల్టెన్సీస్ పెట్టుకోవాలి. నేను కూడా ఒక పెద్ద ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి. నా సొంతంగా నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఒక రీసెర్చ్ వర్క్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. అలా ఎవరైతే అనుకుంటారో మీరు పిహెచ్డి చేయండి ఎంటెక్ కన్నా. ఎందుకంటే ఎంటెక్ తర్వాత మళ్ళీ పిహెచ్డి చేయాలి. సో అదేదో ఇప్పుడే పిహెచ్డి చేయండి. సో మెయిన్ గా గేట్ క్వాలిఫై మాత్రమే వీళ్ళు అప్లికేబుల్. మిగతా వాళ్ళు వితౌట్ స్టైపెండ్ చేసుకోవచ్చు. పీజీ సెట్ జోన్ కానీ వాళ్ళు నార్మల్ గా 75% తోని వితౌట్ స్టైపెండ్. విత్ స్టైపెండ్ అంటే గేట్ క్వాలిఫై అయిన మాత్రమే వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. ఇంకా ఈ JRF కానీ పిహెచ్డి కానీ ఎంటెక్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో JRF నోటిఫికేషన్లు ఎవ్రీడే పెడతాను. సో కానీ ఎవరు అప్లై చేసుకోరు, కానీ రోజు పెడుతూనే ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. పిహెచ్డి నోటిఫికేషన్లు కానీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇలా బీటెక్ కానీ ఎంటెక్ కానీ సంబంధించిన అన్ని ఎడ్యుకేషన్ పర్పస్ అన్ని ఇంపార్టెంట్ PDFs నోటిఫికేషన్స్ స్టూడెంట్స్ కి రిలేట్ అయ్యి అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద కమెంట్ సెక్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.